ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితిమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. ఓం శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. శివాయ నమః. మనం శ్రీ శివమహాపురాణంలో భస్మ వర్ణనం గురించి అద్భుతమైనటువంటి విషయం తెలుసుకున్నాం. భస్మధారణ వర్ణనం దాంట్లో 116 శ్లోకముల వరకు తెలుసుకున్నాం. తర్వాత ఈ పరమాత్ముడి యొక్క భస్మాన్ని మనం కూడా రోజు తప్పకుండా ధరించినప్పుడు ఓంకారంతో మంత్రం చెప్పుకుంటూ ధరిద్దాం. ఆ ధరించినప్పుడు ఏ మంత్రమో రాకపోతే ఓం నమః శివాయ అని మంత్రంతో చెప్పుకోవచ్చు. లేదా ఓం అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం హవా ఇదం భస్మ, మన ఏతాని చక్షోగుంసి భస్మాని అని మంత్రం చెప్పుకుంటే మంచిది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతు. హరహర మహాదేవ. సరే, మనం శివపురాణం పఠనంలోనికి వచ్చినట్లయితే ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి అంశం రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు గురించి ఈ 25వ అధ్యాయము విద్యేశ్వర సంహితలో ఆఖరిది. ఈ విద్యేశ్వర సంహితలో ఆఖరిది అయినటువంటి రుద్రాక్ష మహత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఇంచుమించుగా 95 శ్లోకాల వరకు ఉన్నాయి. 95 శ్లోకములు అంటే మనకి 2 రోజులు పట్టచ్చు. భగవంతుడు మేలు చేస్తే ఇవాళే అవుతుంది, ఓరవడిని బట్టి ఉంటుంది. సరే, ఈ రుద్రాక్ష మహత్యం గురించి మనం ప్రవేశిద్దాం. పరమేశ్వరుడి దయ వల్ల ఇవాళ మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షి రచించి ఇచ్చిన శివమహాపురాణం 1,00,000 శ్లోకముల వరకు పరమశివుడు చెప్పాడని, దాన్ని 24 శ్లోకముల వరకు వేదవ్యాస మహర్షి మనకు అందించారని ప్రశస్తంగా తీసుకున్న వాటిలోంచి చెప్పారు. కాబట్టి ఇదే విషయాన్ని పరమ గురువులైనటువంటి మన ఆధునిక సాహిత్యంలో వద్దివర్తి పద్మాకర్ గురువు గారు చెప్తూ, వ్యాసుడి యొక్క దయ ఉంటే కానీ మనం ఈ శివమహాపురాణాన్ని చదువుకోలేము. మనం ఎలాగూ శ్లోకానికి శ్లోకం మట్టి ప్రతిదీ తెలుసుకోలేం. కానీ 27 రోజులు ఆయన 42 రోజులు శివమహాపురాణం పూర్తి చేయమన్నారట. కాబట్టి అన్ని శ్లోకాలు ఆయన చదవలేదు. కానీ ఇక్కడ మన ప్రయత్నం శివమహాపురాణంలో ఉండేటువంటి 24,000 శ్లోకములను కూడా మన నోటితో మనం ఉచ్చరించి మన చెవులతో మనం వినాలి అని ఈ ప్రయత్నం. కాబట్టి మొదటి అధ్యాయం మొదటి సంహిత ఇందులో ఉన్నటువంటి మొదటి సంహితలో 25వ అధ్యాయంలోకి వచ్చాం. ఇది పూర్తి అయితే మొదటి సంహిత అయినటువంటి విద్యేశ్వర సంహిత మనం పూర్తి చేసినట్లే. ఓం హరహర మహాదేవ శంభో శంకర. అథ పంచవింశోధ్యాయ రుద్రాక్షమాహత్యము సూత ఉవాచ. ఆ విధంగా సూత మహాముని చెప్తున్నారు. ఎవరికి? శౌనకాది మహామునులకి. ఎక్కడ? ఆ యొక్క త్రివేణి సంగమము అనబడేటువంటి ప్రయాగం అంటే గొప్పదైనటువంటి యోగము కలిగినటువంటిది. అంటే గొప్ప కలియక. అక్కడ గొప్ప యాగం కూడా జరిగింది. గొప్ప కలియక, గొప్ప యాగము 1000 సంవత్సరములు జరిగినటువంటి సత్రాయాగం అది. అక్కడ జరిగినటువంటి సమయంలో శౌనకాది మహామునులు అడగగా సూత మహాముని తెలుపుతున్నాడు. కాబట్టి సూత ఉవాచ సౌనకర్షే మహాప్రజ్ఞా శివరూప మహాపతే శృణు రుద్రాక్ష మాహాత్మ్యం సమాసాత్ కథయామ్యహం శివప్రియతమో జ్ఞేయో రుద్రాక్ష పరపావనః
దర్శనాత్ స్పర్శనాజ్ఞాత్ సర్వపాపహర స్మృత పురా రుద్రాక్ష మహిమా దేవ్యగ్రే కదితో మునే లోకోపకరణార్థాయ శివేన పరమాత్మన అని చెప్తున్నాడు సూత మహాముని. అంటే ఏమిటంటే, సో సౌనక ఋషి, నువ్వు సామాన్యుడు కాదు, గొప్ప జ్ఞానివి, శివస్వరూపుడవు, గొప్పవారిలో గొప్పవాడివి. నేను రుద్రాక్ష మహిమను సంగ్రహముగా చెప్తాను, కొంచెం వినుము. మిక్కిలి పవిత్రముకు రుద్రాక్ష శివునికి ఎంతో ప్రియమైనది. రుద్రాక్షను చూసినా, స్పృశించిన, మాలతో జపము చేసిన పాపములన్నయూ తొలుగునని మునీశ్వరులు చెప్పుచున్నారు, ఋషీశ్వరులు చెప్పుచున్నారు. ఋషిత్వం లభించినటువంటి వాడు ఋషి కాబట్టి ఆ ఋషులు చెప్పుచున్నారు. ఓ మహర్షి, పూర్వము శివపరమాత్మ లోకోపకారము కొరకై పార్వతీదేవికి రుద్రాక్ష మహిమను చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరికి చెప్పారయ్యా? ఈ రుద్రాక్ష ఇంత మహిమ ఉందని పరమశివుడు అమ్మవారైనటువంటి పార్వతీదేవికి పూర్వకాలం ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పి ఉన్నారు. శృణుదేవి అంటే ఇక్కడ పరమేశ్వరుడు యొక్క సంబోధనతో నడుస్తోంది. శృణుదేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే కథయామి తమ ప్రీత్యా భక్తానాం హితకామ్యయా. ఓ మహేశాని దేవి శివే, భక్తుల హితము కోరి నేను నీకు ప్రీతితో రుద్రాక్ష మహిమను చెప్పుతున్నాను, విను. అంతే కదా, భక్తులు ఉంటేనే కదా భగవంతుడు. వైద్యుడికి గొప్పతనం ఎలా వస్తుంది? రోగుల వలన వస్తుంది. చూసారా? భక్తులు బాగుపడాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, వాళ్ళు బాగుపడటం కోసం, వాళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్ళ జ్ఞానం రావడం కోసం చెప్తున్నాను, వినుము. దివ్య వర్ష సహస్రాని మహేశాని పునఃపురా తప ప్రకుర్వత సత్రం మన సంయమ్య వై మమ స్వతంత్రేణ పరేశేన లోకోపకృతికారిణ లీలయా పరమేశాని చక్షురు ఉన్మీలితం మయా పుటాభ్యాం చారు చక్షుర్భ్యాం పతితా జలబిందవః తత్రాశ్రుబిందవో జాత వృక్షా రుద్రాక్ష సంజ్ఞకాః. అదండి. ఓ దేవి దివ్య వర్షసః, ఓ దేవి, ఓ మహేశ్వరి, పూర్వము నేను వేలాది దివ్య సంవత్సరములు సంయమముతో తపస్సు చేయుచుండగా నా మనస్సు భయపడినది. ఏ పరమేశ్వరుడు స్వతంత్రుడు, లోకములకు ఉపకారం చేయువాడు అగు నేను లీలగా నేత్రములు తెరిచితిని. అలా కొన్ని దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే నాకు ఒక రకమైనటువంటి భీతి వచ్చింది. అప్పుడు నేను ఒక్కసారి కళ్ళు తెరిచాను, లీలగా నేత్రములు తెరిచితిని. సుందరముగు ఆ నేత్రపుటముల నుండి నీటి బిందువులు జారినవి. ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. నీటి బిందువులు జారాయి. అవి కన్నీళ్ళు అంటే దుఃఖం వలన వచ్చిందా, సుఖం వలన వచ్చిందా, ఆనందం వలన వచ్చిందా? కాదు, కారే. అటువంటివి ఆ కన్నీటి బిందువులు ఏమయ్యాయంటే రుద్రాక్ష అను పేరు కలిగినవి, వృక్షములైనవి. అవి ఆ కన్నులోంచి వచ్చినటువంటి నీటి చుక్కలు రుద్రాక్ష అనేటువంటివి చెట్లు అయ్యాయి. స్థావరత్వమను ప్రాప్య భక్తానుగ్రహకారణాత్ ఏ దత్త విష్ణుభక్తేభ్యశ్చతుర్వర్ణేభ్య ఏవచ భూమౌ గండోద్భవాం చక్రే రుద్రాక్షాన్ శివవల్లభాన్ మధురాయ అయోధ్యాయాం మాయా లంకాయాం మలయే తథా సహ్యాద్రౌ తథా కాశ్యాం దశస్వేన్వేషు వా తథా పరాణసహ్య పాపౌఘ భేదేన శృతినోదనాన్ బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా జాతా మహాజ్ఞయా రుద్రాక్షాస్తా పృథివ్యాం తు తజ్జాతీయా శుభాక్షకాః. ఓ పార్వతీదేవి, ఆ కన్నీటి బిందువులు భక్తుల అనుగ్రహం కొరకై వృక్షరూపమును పొందినవి. పరమాత్ముడి యొక్క కన్నీటి బిందువులు ఎందుకు భక్తులను అనుగ్రహించడం కొరకు రుద్రాక్షలయ్యాయి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే కాక సర్వవర్ణముల వారికి ఇచ్చాను. లోకంలో అందరికీ ఇచ్చారు, అందరూ ఆనందించాలి కనుక. శివునకు ప్రీతికరము రుద్రాక్షలు భూలోకములో గౌడదేశమునందు పుట్టినవి. శివుడు వాటిని మధుర,
అయోధ్య, లంక, మలయ, సాహ్య పర్వతములు, కాశీ మాత్రమే కాక ఇంకనూ 10 స్థానములలో లభ్యమగినట్టు చేశాను. వేద సమ్మతములకు రుద్రాక్షలు శ్రేష్టమైనవి. సహింపశక్యము కాని పాప సమూహములను నశింపచేయను. నా ఆజ్ఞ చేత ఈ శుభకరములకు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే అన్ని వర్ణముల వారు కూడా నా భేదములను అనే భేదములతో వీటిలలో కూడా రుద్రాక్షలు ఈ రకంగా వర్ణపూర్వకంగా ఉంటాయి. బ్రాహ్మణా, క్షత్రియా, వైశ్య, శూద్రా జాత మమాజ్ఞయ రుద్రాక్షాస్తా పృథివ్యాంతు తజ్జాతీయ శుభాక్షసాహ. ఆ రకంగా ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి రకములుగా ఇవి ఉన్నాయి. నా ఆజ్ఞ చేత ఈ శుభకరములైన రుద్రాక్షలు వినండి. శ్వేతరక్తా పీత కృష్ణా వర్ణా జ్ఞేయా క్రమాక్షుద్వై స్వజాతీయం నృభిర్ధార్యం రుద్రాక్షం వర్ణతః క్రమాత్ వర్ణైస్తు తత్ఫలం ధార్యం ముక్తిఫలేప్సుభిః శివభక్తైర్విశేషేణ శివయోః ప్రీతయే సదా. నాయనలారా, ఓ సోమనకాదిములారా అని చెప్తూ పరమేశ్వరుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అమ్మవారే ఇక్కడ వింటోంది, అయ్యవారు చెప్తున్నారు పరమేశ్వరుడు. ఓ దేవి, రుద్రాక్షరుడు తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను 4 రంగులు కలవు. మానవులు తమకు యోగ్యమైన రంగు గల రుద్రాక్షరుడు స్వీకరించవలను. వారికి ఏది పడుతుందో అదే తీసుకోవాలి. ఏది తమకు యోగ్యతో అది తీసుకోవాలి. ముక్తిని కోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతి కొరకై ఆయా వర్ణముల రుద్రాక్ష ధరించవలను. పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిపండు ప్రమాణము గలది మధ్యమమనియు, శనగగింజ ప్రమాణము గలది అధమమనియు వ్యవస్థ కలదు. కాబట్టి రుద్రాక్షలు చిన్నవయ్యే కొద్ది గొప్పవని వాటిని తెచ్చి తక్కువ బంగారం పడుతుంది కదా అని చెప్పి బంగారంలో చుట్టించుకోవడానికి తక్కువ బంగారం పట్టాలని చిన్న రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు. అలా కాదు, పెద్దది ఉసిరికాయంత ప్రమాణంలో ఉన్నది మరీ మంచిది. ఓ పార్వతి, భక్తుల హితం కోరి నేను చెప్పే విషయమును ఇప్పుడు నువ్వు ప్రీతితోవును. అధమంచన మాత్రం స్యాత్ ప్రక్రియోషమ ధాత్రీఫల ప్రమాణం యశ్రేష్టమేత ఉదాహృతం. ధాత్రీఫలం అంటే పెద్ద విసిరిపండు. బదరీఫల మాత్రంతో మధ్యమం సంప్రకీర్తితం. బదరీఫలం అంటే నేరేడి పండు. అధమంచన మాత్రం శనగ గింజలు. సా ప్రక్రియైషా పరోచతే శృణు పార్వతీ సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా. బదరీఫలమాత్రం చ యత్ స్యాత్ కిల మహేశ్వరీ. బదరీఫలమాత్రం చ యత్ స్యాత్ కిల మహేశ్వరి తథాపి ఫలదం లోకే సుఖ సౌభాగ్యవర్ధనం. ఓ పార్వతీదేవి, రేగిపండు ప్రమాణము గల రుద్రాక్ష ఈ లోకములో సుఖ సౌభాగ్యములను పెంపొందించుటే కాక ఇతర ఫలములను కూడా ఇచ్చును. ధాత్రీ ఫలసమం యత్ స్యాత్ సర్వారిష్ట వినాశనం. గుంజయా సదృశం యత్ స్యాత్ సర్వార్థ ఫల సాధనం. ఉసిరికాయ ప్రమాణము కలిగినటువంటి రుద్రాక్ష కష్టములన్నింటినీ తొలగించును. గురువింద ప్రమాణము గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధింపచేయును. ఒకవేళ రుద్రాక్షల్లో ఉసిరికాయ అంతటి ప్రమాణము గలది ఉంటే సర్వ అరిష్టములు కూడా నశించిపోతాయి దాని వలన. కాబట్టి ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష కష్టములన్నింటినీ తొలగించును. గురువింద ప్రమాణం గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధింపచేయను. ఇప్పుడు వాళ్ళకి గురువింద అంటే అసలు తెలుసా అండి? గురువింద గింజలు ఎక్కడ ఉంటాయి? బంగారం కొట్లలో, పాత కొట్లలో ఉంటాయి. ఇప్పుడు కొత్త కొట్లలో కూడా ఉండవు. ఇవి సాధారణంగా మనకి భద్రాచలం అడవుల నుంచి అక్కడి నుంచి వచ్చి కొండ సరుకులు అమ్మేటువంటి ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు పట్టుకొచ్చి అమ్ముతుంటారు, కోయవాళ్ళు. మా చిన్నప్పుడు ఈ గురువింద గింజ తీగలు మా పొలాల్లో, తోటలో, కొబ్బరి తోటలో అక్కడక్కడ ఉండేవి. మేము చూసేవాళ్ళం. గురువింద గింజల కోసం కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ పొదలు అవి ఉంటాయి, అక్కడ పాములు ఉంటాయని కూడా భయం. అలా ఉండేది. కాబట్టి గురువింద ప్రమాణము గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధింపచేయను. యథా యథా లఘుశ్రాద్యై తథాధిక ఫలప్రదం. ఏకైకతః ఫలం ప్రోక్తం దశాంశై అధికం బుధై. రుద్రాక్ష ఎంత చిన్నదో అంత అధిక ఫలమునిచ్చును.
పై మూడింటిలో అల్ప ప్రమాణము గల రుద్రాక్ష క్రమముగా అధిక ప్రమాణము గల దానికంటే 10 రెట్లు అధిక ఫలమునిచ్చును అని పండితులు చెబుతున్నారు. కాబట్టి చిన్నదైనటువంటి రుద్రాక్ష చిన్నది అయ్యే కొళ్ళు కూడా అధిక ఫలాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. పండితులు అంటే విషయమును శోధించి అంతరార్థములను తెలుసుకొని విషయములను అన్నిటినీ కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళు. ఆ విధంగా దాని గురించి తెలుసుకున్నటువంటి సైంటిస్టులను కూడా అనుకోవచ్చు, మన పండితులు చెప్పవచ్చు, చెప్తున్నారు. కాబట్టి పండితులు చెప్పెదరు, రుద్రాక్షధారణం ప్రోక్తం పాపనాశన హేతవే తస్మాత్ సదారణీయో వై సర్వార్థ సాధనో ధ్రువం. రుద్రాక్షను ధరించినచో పాపములన్నీయూ దూరముగను కావున సర్వకార్యములను సిద్ధింపుచేయు రుద్రాక్షను తప్పక ధరించవలను. తప్పకుండా చక్కటి రుద్రాక్షల్ని మెడలో వేసుకోండి. దేంట్లోనూ బంగారంలో చుట్టించకపోయినా పర్వాలేదు, వెండిలో చుట్టించకపోయినా పర్వాలేదు. చిన్న రుద్రాక్షను మెడలో వేసుకొని ఎంతో స్టైల్గా కూడా ఉంటుంది. అది చిన్న రుద్రాక్ష అయితే వెండిలో సృష్టించుకున్నారా, బంగారంలో చుట్టించుకున్నారా, మరీ మంచిది. కాబట్టి ధరించవలను. యథాచ దృశ్యతే లోకే రుద్రాక్ష పరద శుభం న తథా దృశ్యతే అన్యాచ మాలికా పరమేశ్వరీ సమాస్నిగ్ధా దృఢస్థూల కంటకై సంయుతా శుభా రుద్రాక్షా కామదా దేవి భుక్తి ముక్తి ప్రదా సదా. ఓ పరమేశ్వరి పార్వతి, లోకములో శుభముకు రుద్రాక్ష ఫలము ఇచ్చినట్లుగా ఇతర మాలలు ఫలమును ఇచ్చినట్లుగా ఎక్కడా లేదు. రుద్రాక్షమాల ఇచ్చేటువంటి శుభఫలము ఇంకా నీకు ఏ మాల ఇవ్వదు. తెలిసిందా? ఓ దేవి, సమాన పరిమాణము గలవి, మృదుస్పర్శ గలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినవి అగు రుద్రాక్షలు అన్ని వేళలా శుభములను కలిగించి కోర్కెలను ఈడేర్చి ముక్తిని ఇచ్చును. ఎలా ఉండాలట? సమానమైన అన్నీ ఒకే రకంగా ఉండాలి. సైజు, వాటి యొక్క పరిమాణము అంటాం దాన్ని. మృదు స్పర్శ కలిగి, మృదు అంటే రుద్రాక్షలు మృదువుగా ఎక్కడ ఉంటాయి అంటే అవి మరీ మనం బాధపట్టేటువంటి విధంగా ఉండకుండా ఉంటాయి. పై దృఢమైనవి గట్టిగా ఉంటాయి, పెద్దవిగా ఉండాలి. కంటకములతో కూడినవి రుద్ర, కంటకం అంటే వాటిపైన గరుకుంటుంది కదా, అంతే. రుద్రాక్షలు అన్ని వేళ శుభము కలిగించి కోరికలను ఈడేర్చి ముక్తిని ఇచ్చును. అవి మీకు ధైర్య సాహసములను, దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని కూడా ఇస్తాయి. పైగా క్రిమి దుష్టం చిన్న భిన్నం కంటకైర్హీనమేవచ వ్రణయుక్తమవృత్తంచ రుద్రాక్షాన్ షడ్వివర్జయేత్. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనిది, వ్రణము కలది, వృత్తాకారముగా లేనిది అనే 6 రకముల రుద్రాక్షలు పనికిరావు. అర్థమైందా? పురుగు పట్టినటువంటిది, పగిలిపోయింది, విరిగిపోయింది, కంటకములు లేనిది, ప్లెయిన్గా అలా సాదాగా ఉండి సిమెంట్ చేసేసినట్టుగా నూనెగా చేసినట్టుగా ఉండేటువంటిది కాదు. వ్రణము కలిగి దానికి ఏదో పుచ్చిపోయింది ఇలాగ. ఇవి గుండ్రంగా లేనిది కూడా పనికిరాదు. ఇవి పనికిరావు. స్వయమేవ కృతద్వారం రుద్రాక్షం స్యాదిహోత్తమం యత్తు పౌరుషయత్నేన కృతం తన్మధ్యమం భవేత్. సహజముగా రంధ్రములు గల రుద్రాక్ష శ్రేష్టమైనది. పురుషుడు రంధ్రము చేసినది మధ్యమము. అది రుద్రాక్షలకి సహజంగానే రంధ్రములు ఉంటాయిట. కాబట్టి అలాంటి రుద్రాక్ష మనం కొట్లలో కొనుక్కోవడమే కానీ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది ఏదో నేపాల్ వెళ్ళినప్పుడు అది రుద్రాక్ష అన్నారు, అక్కడికి వెళ్ళాము, చూసాం. 1-2 తీగలకి 4-5 కాయలు ఉన్నాయి కానీ ముట్టుకోలేదు వాటి. అలా కానీ సహజంగానే వాటికి రంధ్రములు ఉంటాయి, అవి మంచివి. మనుషుల చేత రంధ్రములు చేయబడినవి తర్వాత రకం. రుద్రాక్షధారణం ప్రాప్తం మహాపాతకనాశనం రుద్ర సంఖ్యాశతం ధృత్వా రుద్రరూపో భవేన్నరః. 11 శతానిహ ధృత్వా యత్ఫలమాప్యతే తత్ఫలం శక్యతే నైవ వక్తుం వర్షశతైరపి. ఓ పార్వతీదేవి, రుద్రాక్షలను ధరించినచో మహాపాపములు నశించును. పైగా 1100 రుద్రాక్షలను ధరించు మానవుడు రుద్రరూపుడగును. 1100 రుద్రాక్షలు ధరించాలట. కొంతమంది చూస్తూ ఉంటాం, ఓ రుద్రాక్షలు మెలల్లో అలా వేసుకుంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వేసుకుంటారు, లేకపోతే ఎలా భరిస్తారు వాటిని? ఏమంత ఆనందం ఉంటుంది దాంట్లో అన్ని వేసుకున్నాడు. కాబట్టి రుద్రరూపుడగును.
1100 రుద్రాక్షలను ధరించుట వలన లభించే ఫలమును వర్ణించుటకు వందలాది సంవత్సరముల కాలమైనను సరిపడదు, అంత గొప్పది. పైగా శతార్థేన యతై పంచశతైర్వై ముకుటం మత్ రుద్రాక్షైర్ విరచతే సమ్యగ్భిమాన్ పురుషో వరః త్రిభిః శతైః పుష్టియుక్తై స్థిరావృత్యా తథా పునః రుద్రాక్తైరుపవీతంచ నిర్మేయాద్భక్తి తత్పరః. 550 రుద్రాక్షలతో కిరీటం చేసి భక్తుడు ధరించబడును. అట్టి భక్తుడు శ్రేష్ఠుడు. భక్తుడు 360 రుద్రాక్షలను 3 పేటలుగా చేసి యజ్ఞోపవీత ఆకారంగా కూడా ధరించవలెను. ఓ పార్వతీదేవి, శిఖాయాంచత్రయం ప్రోక్తం రుద్రాక్షాణం మహేశ్వరి కర్ణయోః శటచైవ వామదక్షిణయోస్తథా శతమేకోత్తరం కంఠే బాహ్వోర్వై రుద్రసంఖ్యాయాం కర్పూరద్వారయోత్ తత్ర మణిబంధే తదా పునః. ఓ మహేశ్వరి పార్వతీదేవి, శిఖలో 3, చెవులకు ఒకదానికి 6 చొప్పున, కంఠమునందు 1, బాహువులకు మోచేతులకు మణికట్టులకు ఒక్కింటికి 11, యజ్ఞోపవీతమునందు 3 రుద్రాక్షలను శివభక్తులు ధరించవలెను. ఇది బహుశా మనకి ఎక్కువగా వీరశైవ మతం వాళ్ళు ధరించడం మనం చూస్తూ ఉంటాం. లింగాయతులు వీళ్ళు ఎక్కువ కర్ణాటక ఆ ప్రాంతాల్లో ఉన్నారు, మరి చాలా చోట్ల కూడా ఉన్నారేమో. ఇంతలా ధరించడం మన వాళ్ళలో మన ఇళ్ళలో మనం ఎక్కడ చూడం. పైగా ఉపవీతే త్రయం ధార్యం శివభక్తిరతైర్నరః శేషానుర్విరితాన్ పంచం సంమితాన్ ధారయేత్కటౌ ఏతత్ సంఖ్యాధుతాయేన రుద్రాక్షా పరమేశ్వరి తద్రూపం తు ప్రణమ్యం ధీ స్తుత్యం సర్వైర్మహేశవత్. ఓ పార్వతీదేవి, ఈ సంఖ్యలో రుద్రాక్షలను ధరించిన భక్తులు ఈశ్వరుని వలె అందరికీ నమస్కరించి స్తుతింపదగిన వాడు అగును. అది యజ్ఞోపవీతంలో 3 రుద్రాక్షలను శివభక్తులు ధరించవలను. మరియు నడుమునకు సమాన ప్రమాణం గల 5 పెద్ద రుద్రాక్షలు ధరించవలను. ఈ విధంగా చేసినటువంటి వాడు పరమేశ్వర స్వరూపంగా విలసిల్లుతూ అందరి చేత పరమేశ్వరుడుగా నమస్కారములు పొందదగిన వాడు అవుతాడు. ఏవం భూతం స్థితం ధ్యానే యదా కృత్వా సనైర్జపం శివేతి వ్యాహరంశ్చైవ దృష్ట్వా పాపైః ప్రముచ్యతే. ఓ పార్వతి, ఈ విధముగా రుద్రాక్షలను ధరించి ధ్యానమునందు శివనామమును జపించు భక్తుని చూచినచో పాపములు నశించును. శతాధిక సహస్రస్య విధిరేష ప్రకీర్తితః తదభావే ప్రకారో అస్య శుభ సంప్రోచతే మయా. శిఖాయ ఏక రుద్రాక్షం శిరసా 300 హ్రహేత్ 50 గలే దధ్యాన్ బాహ్వో 16. 1100 రుద్రాక్షలను ధరించే విధానం ఇంతవరకు చెప్పితని, ఇప్పుడు నేను రుద్రాక్షలను ధరించే మరి ఒక పద్ధతిని కూడా నీకు తెలియచేయుచున్నాను. శిఖయందు 1, శిరస్సుపై 300. శిఖయందు 1, శిరస్సుపై 300, కంఠమునందు 50, ఒక్కొక్క బాహువునందు 16, మణికట్టునందు 12, భుజస్కందములు 2 యందు 500 చొప్పున రుద్రాక్షలను ధరించవలెను. ఏవం సహస్ర రుద్రాక్షాన్ ధారయేద్యో దృఢవ్రతః తం నమంతి సురా సర్వే యథా రుద్రస్తథైవ సహ. ఈ విధముగా దృఢముగా వ్రతము కలిగి రుద్రాక్షలను ధరించు భక్తులకు దేవతలందరూ నమస్కరించరు. అట్టివాడు సాక్షాత్తుగా రుద్రుడే. ఈ విధంగా ధరించినటువంటి వాడికి సర్వదేవతలు కూడా పరమేశ్వర స్వరూపంగా నమస్కరించారు. అట్టి ధారణ చేసినటువంటి వాడు స్వయముగా భగవంతుడైన రుద్రుడే. ఏకం శిఖాయాం రుద్రాక్షం 40 మస్తకే 32 సత్కంఠదేశే తు వక్షశ్చోత్తరం 100. ఏకైకం కర్ణయో 6 బాహ్వో 16 కరయోరవిమానేన ద్విగుణేన మునీశ్వర. ఓ పార్వతి, శిఖయందు 1, శిరస్సునందు 40,
కంఠమునందు 32, వక్షస్థలమునందు 108, చెవులకు ఒక్కొక్కటికి 6, బాహువులకు ఒక్కొక్కటికి 16, చేతులకు ఒక్కొక్కటికి 24 చొప్పున రుద్రాక్షలను ప్రీతి ధరించేవాడు శ్రేష్ఠుడగు శైవుడగును. అతనిని అందరూ శివుని వలె నమస్కరించి పూజింతురు. సంఖ్యాప్రీతిధృతాయేన సో అపి సవై శైవ జన శివవత్పూజనీయో హి వన్య సర్వే భీక్షణ సహ శిరసీసాన మంత్రేణ కర్ణే తత్పురుషేణ చ అఘోరేణ గవేధార్యం తేనైవ హృదయే పిచాం. శిరస్సునందు ఈశాన మంత్రముతో, చెవులయందు తత్పురుష మంత్రముతో, కంఠమునందు అఘోర మంత్రముతో, హృదయమునందు కూడా అదే మంత్రములతో రుద్రాక్షలను ధరించవలెను. అఘోర బీజ మంత్రేణ కరయోర్ధారయేత్పుధేత్సుధీ పంచదశాక్షగ్రథితాం వామదేవేన చో ఉదరే పంచబ్రహ్మ విరంగైశ్చ త్రిమాలాం పంచసప్త చ అథవామ మూల మంత్రేణ సర్వాన్ అక్షాంసు ధారయేత్. వివేకి అఘోర బీజ మంత్రముతో 2 చేతుల యందు రుద్రాక్షలను ధరించవలను. ఉదరమునందు 15 రుద్రాక్షల మాలను వామదేవ మంత్రముతో ధరించవలను. అంగసహిత ఓంకారమును 5 సార్లు జపించి 3, 5 లేదా 7 మాలను ధరించవలను. లేదా పంచాక్షరి మంత్రముతోనే రుద్రాక్షలన్నింటినీ కూడా ధరించవలను. మద్యం మాంసం తు లసునం పలాండుం శీఘ్రమేవ చ శ్లేష్మాంతకం విద్వరాహం భక్షణే వర్జయేత్తతః. అది రుద్రాక్షలను ధరించిన భక్తుడు మద్యమును, మాంసమును, వెల్లుల్లిని, నీరుల్ని, మునగ ఆకును విడిచి విరిగి చెట్టున కూరను, పంది మాంసమును భక్షించరాదు. మద్యం మాంసం తు లసునం పలాండుం శీఘ్రమేవ చ శ్లేష్మాంతకం విద్వరాహం భక్షణే వర్జయేత్తతః. కాబట్టి ఈ విషయం బాగా తెలుసుకోండి. మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లి కూడా వదిలిపెట్టాలి. వలక్షం రుద్రాక్షం ద్విజ తనుభిరేవేహే విహితం సురత్వం క్షత్రాణం ప్రముదితమేపి తమసకృతో. తతో వైశ్యర్ధార్యం ప్రతిదివసం ఆవాస్యకమహో తదా కృష్ణం శూద్రైః శృతి గజిత మార్గోయమగజే. రుద్రాక్షలను ధరించిన భక్తుడు మద్యమును, మాంసమును, వెల్లుల్ని, నీరులని, మునగ ఆకును, విరిగి చెట్టు కూరను, పంది మాంసము భక్షించరాదు. తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరించవలెను. తతో వైశ్యర్ధార్యం ప్రతిదివస ఆవశ్యకమహో తదా కృష్ణం శూద్రైః శృతి గజిత మార్గో యమగజేత్. కాబట్టి తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరించవలను. ఓ పార్వతీదేవి, క్షత్రియులు ఎర్రని రుద్రాక్షలను ఆనందంతో ధరించవలను. వైశ్యులు పచ్చని రుద్రాక్షలను నిత్యము ధరించవలను. శూద్రులు నల్లని రుద్రాక్షలు ధరించవలను. ఓ పార్వతి, ఇది వేద విహితమైనటువంటి మార్గము, వేదములలో చెప్పబడినటువంటి మార్గము. వర్ణీవని గృహీయతి నియమేన దధ్యాత్ ఏతద్రహస్య పరమో నహి జాతు తిష్ఠేత్. ఓ పార్వతీదేవి, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్యాసి నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరించవలెను. రుద్రాక్షధారణ విధం సుకృతైశ్చ లభ్యం త్వేదమే తదఖిలా నరకాన్ ప్రయాంతి.
పైగా ధరించవలను. రుద్రాక్షలు లేకుండా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి నియమపూర్వకముగా రుద్రాక్షను ధరించి రుద్రాక్షలు లేకుండా ఒక క్షణమైనను ఉండరాదు. రుద్రాక్షలను ధరించు భాగ్యము పుణ్యము చేత మాత్రమే లభించును. రుద్రాక్షలను వీడిన మానవులు సమస్త నరకములను పొందెదరు. ధార్యా నైవ శుభేప్సు అభిశ్చర కవ రుద్రాక్ష అప్యంతతో రుద్రాక్షో మమ లింగ మంగళము మే సూక్ష్మం ప్రశస్తం సదా. ముందుగా ఉసిరికాయ ప్రమాణం గల రుద్రాక్షలను, తర్వాత వాటికంటే తేలికైన వాటిని ధరించవలను. రోగము కలిగి కంటకములకు కలిగి ఉండి తొలగిపోయినవి, పురుగు పట్టినవి, సూది గుచ్చుటకు తగినంత రంధ్రము లేనివి రుద్రాక్షలను శుభములను కోరు భక్తుడు ధరించరాదు. చిక్కుడు గింజ ప్రమాణము గల రుద్రాక్ష ప్రశస్తమైనది. ఉమాదేవి రుద్రాక్ష నా యొక్క మంగళకరముకు చిహ్నము. ఆదావా అమలకాస్తతో లఘుతదా రుగ్నాస్తతః కంటకై సందష్టాః క్రిమిభిస్తూను ఉపకరణఛిద్రేణ హీనస్తదా. ధార్యానైవ శుభేప్సుభిశ్చన కవ రుద్రాక్షమస్యంతతో రుద్రాక్షో మమ లింగ మంగళమే సూక్ష్మం ప్రశస్తం సదా. సర్వాశ్రమానాం వర్ణానాం స్త్రీశూద్రాణం శివాజ్ఞయా ధార్యా సదైవ రుద్రాక్ష యతీనాం ప్రణవేన హి. ఓ పార్వతి, అన్ని వర్ణముల వారు, అన్ని ఆశ్రమముల వారు, ఆశ్రమములు అంటే బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఇది ఆ స్థితుల్లో ఉన్నటువంటి వారు, ఆశ్రమంలో వారు, స్త్రీలు, శూద్రులు సర్వదా రుద్రాక్షలను ధరించవలని శివుని ఆజ్ఞ. యతులు ఓంకారముతో రుద్రాక్షలను ధరించవలను. దివా బిభ్రద్రా త్రికృత్యైరాత్రౌ బిభ్రదివాకృతై ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నే ముచ్యతే సర్వపాతకై. నాయనలారా, ఈ యొక్క పగలు ధరించినచో రాత్రి ఎందు చేసిన పాపములు, రాత్రి ధరించినచో పగటి ఎందు చేసిన పాపములు, సర్వకారములలో ధరించినచో సర్వపాపములు కూడా రుద్రాక్ష ధారణ వలన తొలగిపోవును. ఏ త్రిపుండ్రధర లోకే జటాధారణ ఏ రుద్రాక్ష ధరాస్తే వై యమలోకం ప్రయాంతి నా. రుద్రాక్షమేకం శిరసా బిభర్తి తథా త్రిపుండ్రంచలలాట మధ్యే. ఈ లోకములో త్రిపుండమును ధరించువారు, జటలను ధరించువారు, రుద్రాక్షలను ధరించువారు యమలోకమును పొందరు. పంచాక్షరం ఏ హి జపంతి మంత్రం పూజా భవద్భిః ఖలు తే హి సాధవః. ఒక రుద్రాక్షను శిరస్సుపై ధరించి, లలాటమునందు త్రిపుండ్రమును ధరించి పంచాక్షరి మంత్రమును జపించు మానవులు సాధువులు. అట్టివారిని మనము అందరూ పూజించవలను. యస్యాంగే నాస్తి రుద్రాక్షస్త్రిపుండ్రం పాలపట్టకే ముఖే పంచాక్షరం నాస్తి తమానయ యమాలయం. జ్ఞాత్వా తత్ప్రభావం భస్మ రుద్రాక్షధారిణః తే పూజ్యా సర్వదాస్మాకం నానేతవ్యాః కదాచన. ఏవమాజ్ఞాపయామాస కాలోపి నిజకింకరాన్ తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ సువిస్మితాః. భస్మమును, రుద్రాక్షలను ధరించేటువంటి మానవుల మహిమ నిశ్చితముగా తెలుసుకునుండి. వారు మనకు అన్ని కాలములలో పూజింపదగిన వారు. వారిని ఎన్నడూను తీసుకుని రావలదు అని యముడు తన కింకరలను ఆదేశించును. అప్పుడు వారందరూ ఆశ్చర్యంతో చకితులై మాటలాడక ఊరుకుండిరి. పార్వతి యముడికి చెప్పాడు ఆజ్ఞ. భస్మాన్ని ధరించినటువంటి వాళ్ళని, రుద్రాక్షలు ధరించిన వాళ్ళని యమలోకానికి తీసుకురాకండి అని చెప్పాట. చెబితే అత ఏవ మహాదేవి రుద్రాక్షోత్యఘన అఘనాసన. అఘములు అంటే పాపములు. తద్ధరో మత్ప్రియ శుద్ధో అథ్య అగవానపి పార్వతీ హస్తే బాహౌ తదా మూర్ధ్ని రుద్రాక్షం ధారయేత్తు యః అవధ్య సర్వభూతానాం రుద్రరూపే చరేద్ధువి.
సురాసురాణాం సర్వేషాం వందనీయ సదా సవైః పూజనీయో హి దుష్టస్య పాపః చ యథా శివః. అంటే ఓ పార్వతీదేవి, రుద్రాక్ష పాపములను పోగొట్టేటువంటి దాంట్లో మిక్కిలి గొప్పది. ఓ పార్వతి, పాపి అయినను రుద్రాక్షలను ధరించువాడు శుద్ధుడై నాకు ప్రియుడగును. చేతులయందు, బాహువులయందు మరియు శిరస్సునందు రుద్రాక్షలను ధరించేటువంటి వ్యక్తి సర్వప్రాణులకు అవధ్యుడై రుద్రరూపుడై భూలోకమున సంచరించును. సురాసురాణాం సర్వేషాణాం వందనీయ సదా సవైః పూజనీయో హి దుష్టస్య పాపః చ యథా శివః. ధ్యాన జ్ఞానవముక్తోపి రుద్రాక్షం ధారయేత్తు యః సర్వపాప వినిర్ముక్తస్య యాతి పరమాం గతిం. అట్టివాడు దేవతలకు, రాక్షసులకు, సర్వమానవులకు సర్వకాలముల యందు నమస్కరింపదగిన వాడే ఉండును, పూజింపదగిన వాడే ఉండును. అతని దర్శనము శివదర్శనము వలె పాపములను పోగొట్టును. ధ్యాన జ్ఞానములు లేనివాడైనను రుద్రాక్షను ధరించినటువంటి మానవుడు పాపములన్నింటి నుండి విముక్తిని పొంది మోక్షమును పొందును అని పరమేశ్వరుడు అనేక విధములుగా దీని రుద్రాక్ష యొక్క మహత్యాన్ని వర్ణిస్తున్నారు. దీని గురించి మరింత రేపు మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఓం ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.